రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మన ఒప్పుకోల్లో దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఎవరి గురించి ఒప్పుకుంటూ వచ్చాం గుర్తుందా? ఎవరి గురించి? మన గురించి మనం ఒప్పుకున్నాం. ఎవరి గురించి అంటే కొరాహు కుమారుల గురించి మీరెందుకు ఒప్పుకున్నారు? ఎవరి గురించి ఒప్పుకున్నామన్నా చూసామని నేను అడిగా. మరి మన గురించి అని చెప్పరు. కోరాహు కుమారుల గురించి మీరెందుకు ఒప్పుకున్నారు? వాళ్ళ జీవితాల్లో వాళ్ళు తప్పు చేసినట్టు నాకు తెలిసి 12 అధ్యాయాలు రాశారు. 12 అధ్యాయాల్లో ఎక్కడా కూడా ప్రభువా ఈ తప్పు మేము చేసామన్న మాట వాళ్ళ దగ్గర నుంచి నాకు కనబడలా. 12 అధ్యాయాలు 2 పర్యాలు 3 పర్యాలు చదివా, కానీ నాకు అది కనబడలా. ఎక్కడన్నా దొరికిద్దేమో దాన్ని బట్టి కొన్ని పాయింట్లు 7 పాయింట్లు అంటే కనబడలా. అంటే అంత క్రైస్తవ జీవితం వాడు జీవిస్తూ వచ్చారు. ఆ జీవితం అంతా కూడా దేవుణ్ణి ఆరాధించడమే ఉంది. అక్కడ తప్పిపోయిన అనుభవం ఎక్కడ ఉండిద్ది? కానీ మనం కోరాహు కుమారులు అంత దూరం కాదులేండి. కాబట్టి తగిన విధానంలో మనకు తగినటువంటి విధానంలో మనం ఆరాధన చేస్తూ వచ్చాం. రండి, ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే ఒక మాట చూద్దాం. కోరాహు కుమారుల యొక్క జీవితంలో మరి వాళ్ళు ఇశ్రాయేలు సంతతి వారి గురించి కానీ లేదా వారి జీవితాల్లో కొన్ని విషయాలు ఒప్పుకుంటున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఏ విషయాల్లో ఒప్పుకుంటున్న అనుభవం ఉంది? 1 చెప్పండి, బుద్ధిహీనమైన జీవితం. 2 దేవుని మాట వినకపోవడం. 3 దేవుని కృపని పొందుకున్న కృపను పోగొట్టుకోవడం. 4 చెప్పండి, రక్షణని. 5 సంతోషం. 6 దేవుని మహిమని. 7 అర్థం కదా, అంటే ఆత్మీయ స్థితిలో చనిపోయిన అనుభవం వాళ్ళు ఉండే స్థితిగతుల్ని మనం చూస్తూ వచ్చాం. ఇది ఒప్పుకోలు మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ప్రభు యొక్క సన్నిధిలో ప్రభువుని ఆరాధించమునుపు, నూతన సంవత్సరంలో ప్రవేశించమునుపు టైం కూడా లేదు, ఇంకొన్ని నిమిషాలే. అందరు టయాలు చూసుకుంటూ ఉంటారు. ఏం చూసుకోవద్దు, ఏం చూడద్దు, వాక్యమే చూడండి ఖచ్చితంగా. ఎప్పుడు 12 అయితే పక్కన వాళ్ళకి ప్రైజ్ లాంటి చెప్పినట్టుగా హ్యాపీ న్యూ ఇయర్ చెబుదాం అనుకోవద్దు. అంకుల్ చక్కగా చెబుతాడు సమయం ఇస్తే, అప్పుడు వరకు అందరం కూడా ఓపిక ఉందాం. ఓకేనా? దేవుని చిత్తమైంది. కాబట్టి ఇప్పుడు మనం చూడాల్సిన మాట ఏంటంటే ప్రియులారా, ఆరాధనలో ప్రవేశించమని ఒక మాట చూడాలి. ఏంటి ఈ ఆరాధన అంటే? ఈ ఆరాధనకు ఒక విశిష్టమైనటువంటి మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి సన్నివేశం ఇది. ఏంటి ఆరాధన? సహజంగా మనం ఎప్పుడు ఆరాధన చేస్తాం చెప్పండి? మన జీవితాల్లో ఆరాధన అన్నది ఎప్పుడు చేస్తాం? సంతోషంగా ఉన్నప్పుడు. 2 దేవుడు చేసిన మేలును బట్టి. 3 చెప్పాలి ఇంకా, సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు చేసిన మేలును బట్టి. ఇంకా ఆదివారం ఆరాధన వస్తే చేస్తాం, ఆరాధన టైం వస్తే. ఇంకా చాలా విషయాలు ఉంటాయి మనం ఆరాధన చేయడానికి. కానీ కోరాహు కుమారులు ఆరాధన చేస్తున్నారు చాలా డిఫరెంట్. వీరి జీవితంలో నాకు ఒక మాట అర్థమైంది ఏంటంటే, వారి జీవిత చరిత్ర నేను అనేక పర్యాయాలు బైబిల్ చదివినప్పుడు వారి గురించి ఎక్కువగా నేను చూడాల. కానీ ఇప్పుడు ధ్యానించేటప్పుడు వారి జీవితాలు చూడగా వారి జీవితాలు ఎంతో మాదిరికరమైనవి ఉంటూ వస్తున్నాయి. వారి జీవితాలు ఎంతో మాదిరికరమైనవి ఉంటున్నాయి. వారి యొక్క చదివిన విధానం చూడగా, వాళ్ళ యొక్క ప్రవర్తన ఫలాన్ని చూడగా, నేను లోకము నాకును సిలువ వేయబడినట్టుంది. అంటే కోరాహు కుమారుల యొక్క జీవితము, వారు లోకమునకు లోకము వారికి కొత్త నిబంధనలు వచ్చింది. కానీ ఆ పేరు ఆల్రెడీ వాళ్ళు సిలువ వేయబడిన అనుభవం ఉంటారు. పౌలు అంటూ వస్తాడు, నేను లోకం నాకును సిలువ వేయబడిన అనుభవం. అనేక మంది జీవితాల్లో మనం కూడా చెప్పుకుంటూ వస్తాం. కానీ కోరాహు కుమారులు ఎప్పుడో సిలువ వేయబడిన అనుభవం ఉండాలి. వాళ్ళు అసలు లోకానికే సిలువ వేయబడ్డారు. నేను అనుకుంటా వారి తండ్రి స్వభావం కానీ, వారితో ఉన్న స్నేహితుల స్వభావం కానీ, అంటే మంచివారు కదండి, చెడ్డవారు అసలు ఏమీ లేదు వారి జీవితంలో. వారి యొక్క విధానం చూడగా ఒక మాట అంటారు, ఏంటి తెలుసా? కీర్తన గ్రంథం చూడగా, మొన్న మా కుటుంబ ప్రార్థనలో కూడా చదువుతూ వచ్చాం, ఈరోజు కూడా దాన్ని చదువుతూ వచ్చాయి. ఏంటంటే, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగుతుందంట. ఇంకా అక్కడ ఒక శ్రేష్టకరమైన మాట అంటాడు, చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటో తెలుసా? ఒక కలము రాసే వ్యక్తి తన పెన్ననే ఆపడంట, స్పీడ్గా రాస్తూ వెళ్తాడంట. కలము రాయువాని వలె నా నాలుక దేవుని గురించి పాడడానికి చాలా సంతోషంగా ఉంది.
సిద్ధంగా అంత స్పీడ్గా ఉందంట. పిల్లలు నిజంగా కోరాహు కుమారుల యొక్క జీవిత చరిత్ర చూస్తే అమోఘమైనది. అయితే నేను చెప్పదలసింది ఏంటంటే, మనలాంటి స్థితిలో కోరాహు కుమారులు ఆరాధన చేయాల. మనలాంటి స్వభావం, మనలాగా సంతోషము, ఆనందము, పిల్లల పెళ్ళిళ్ళు అయితేనో, పిల్లల కష్టాలు పోతేనో, మన పిల్లల జాబులు వస్తేనో, మనకు ఆరోగ్యాలు ఉంటేనో, దీన్ని బట్టి కోరాహు కుమారులు ఆరాధన చేయాల. కోరాహు కుమారులు ఆరాధన చేశారంటే అద్భుతం. అసలు వారి జీవితంలో ఒక మాట చెప్పాలంటే, కోరాహు కుమారుల యొక్క స్థితిగతులు ఎటువంటి స్థితిలో ఉండి కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారంటే కోరాహు కుమారులు ఒక 7 విషయాలు ఉన్నాయి. ఎటువంటి స్థితిలో ఉండి కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారంటే 7 విషయాలు ఉన్నాయి. ఆ 7 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోక మనకు క్లుప్తంగా అవి కూడా వాటిని మనం ధ్యానించమనుకు ప్రభు నడిపింపు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడివైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనములు. కోరాహు యొక్క కుమారుల యొక్క జీవితంలో వారు యాకోబు యొక్క సంతతి విషయమై వారు ఒప్పుకుంటున్నారు. యాకోబు యొక్క సంతతి సరి చేసుకోవడానికి వారి విషయమై ప్రభావ మీ సన్నిధిలో మొరపెట్టిన అనుభవం మాకు బయలుపరిచారు. తద్వారా మేము ఒప్పుకుంటూ వచ్చాం. మేము కూడా రక్షణని, సంతోషాన్ని, సమాధానమును, కృపయు దేవా పోగొట్టుకుని బుద్ధిహీనమైన జీవితం కలిగి ఆత్మీయ మరణాన్ని తెచ్చుకున్న వారమే. దయతో మమ్మల్ని క్షమించండి. సంవత్సరం వల్ల మిమ్మల్ని విసిగించి బాధపరిచి మీ మాట విన్నటువంటి క్రైస్తవ జీవితాన్ని మీరు క్షమించండి. క్షమించారు, మీకు వందనాలు. అయితే తండ్రి, ఈ సమయంలో ఆరాధన వర్తమానం ధ్యానించబోతున్న సాయం చేయండి. వర్తమానం ధ్యానించడం కొరకై నిలబడేవాడు నేనే, నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడు నేనే, మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు, వాక్యం మీద ప్రభా నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం అనుగ్రహించండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని కూర్చున్న నీ ప్రజల కంటే నేను యోగ్యుని కానని ఒప్పుకొంచున్నగా మరొకసారి మీ ఆత్మ ద్వారా నడిపించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని మాతో మాట్లాడి మా అక్కర తెచ్చమని మమ్మల్ని ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చిన మీ సంపూర్ణమైన మీ ఉద్దేశం, మీ పని కూడా నెరవేర్చుకుని మహిమ పొందండి. నేను భౌతికంగా ఎన్నో బలహీనతలు కలిగిన వాడిని అయినప్పుడు నా బలహీనతలు వర్తమానం ధ్యానించేటప్పుడు దేవ అవి కనబడుకోకుండా అవి పనిచేయకుండా మీరు లయపరచండి. నన్ను బలపరచమనేది నేను సమస్తను చేయగలను అన్నట్లు మీ కృప ద్వారా నన్ను బలపరిచి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని మాతో మాట్లాడి మా అక్కర తెచ్చమని ప్రభువే దేవా, మరియు తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఎప్పి పటజాలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి మాతో మీరు మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. ఇంతకుముందు కూడా అంకులు ఇచ్చిన టైం కంటే కూడా చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి కొన్ని మాటలు క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. కోరాహు కుమారులు ఎలాంటి స్థితిలో ఉండి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు అని అంటే, కీర్తనల గ్రంథము 42వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 42వ అధ్యాయము 9వ వచనం. చాలా కాబట్టి ఇక్కడ కోరాహు కుమారుల యొక్క జీవితంలో మనం చూస్తున్న మొదటి సందర్భం ఏంటి? మొదటి సందర్భం అని అంటే, కోరాహు యొక్క కుమారులు ఎటువంటి స్థితిలో దేవుణ్ణి ఆరాధన చేయటానికి ఇష్టపడుతున్నారు అని అంటే, 11వ వచనంలో చివరిలో రాయబడుతూ వచ్చింది ఒక మాట అంటాడు, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన్ను స్తుతించేదను. అంటే కోరాహు కుమారులు ఇంకను దేవుని స్తుతిస్తున్నారట. ఎటువంటి అనుభవం ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తున్నారు తెలుసా? ఆ జీవితం మనకు ఇంపార్టెంట్. ఒక కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం అంటే కాదు, కొత్త అనుభవంతో మనం వెళ్ళాలి. మనందరం సంతోషించినప్పుడు దేవుని ఆరాధిస్తాం. మనందరి కుటుంబాలు సంతృప్తిగా ఉన్నప్పుడు దేవుని ఆరాధిస్తాం. మన కుటుంబంలో సమృద్ధిని దేవుడు నింపినప్పుడు ఆనందిస్తాం, ఆరాధన చేస్తాం. మన పిల్లలకి మనకి మంచి దేవుడు చేసి జాబ్లో మంచి మనం కోరుకున్న రీతిలో, మన పిల్లలు కోరుకున్న రీతిలో వివాహం జరిగినప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో మనం ఆరాధన చేస్తాం. అంటే మనకు సంతోషం ఉన్నప్పుడు మనం ఆరాధన చేస్తాం. కానీ కోరాహు కుమారుల యొక్క స్థితిగతులు అవి కాదండి. కోరాహు కుమారులు 11వ వచనంలో 42వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో ఏమంటారు? చివరిలో ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన స్తుతించదు. వాళ్ళు ఎటువంటి సందర్భం నుండి ఇంకా దేవుని స్తుతిస్తున్నారంటే బైబిల్ 7 విషయాలు. దాంట్లో మొదటి మాటని ఇక్కడ చూద్దాం రండి. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 9వ వచనం ఏమని రాయబడుతూ వచ్చిందండి? కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు,
శత్రు బాధ చేత చాలండి. కాబట్టి ఇక్కడ మొదటి కోణాన్ని చూస్తున్నాం. కోరాహు కుమారులు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, మంచిదే. వారి జీవితంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఎటువంటి స్థితిలో ఉండి వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారంటే మొదటి కోణాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఎటువంటి స్థితి అండి? శత్రువులు వారిని బాధపరిచినప్పుడు. ఎప్పుడు ఆరాధన చేస్తున్నారు? శత్రువులు వారిని బాధపరిచినప్పుడు. అంటే శత్రువులు ఎవరినైనా బాధపరిచినప్పుడు మనం ఆరాధన చేస్తామా? మన శత్రువులు మనం బాధపరిచినప్పుడు మనం ఎప్పుడైనా ఆరాధన చేస్తామా? చేయం. మన శత్రువులు ఎవరైనా మనం బాధపరిచినప్పుడు, లేకపోతే దుఃఖపరిచినప్పుడు, మన శత్రువులు ఏదైనా మనల్ని హింసిస్తున్నప్పుడు మనం ఆరాధన చేస్తామా? చేయలేం. దావీదు భక్తుడు ఒక కీర్తన రాస్తూ వస్తాడు. కీర్తన 23 యెహోవా నా కాపరి, నాకు ఏమిదో పచ్చిగల చోట్ల నన్ను పరుని చేస్తున్నాడు, శాంతికరమైన జన్మ యొద్ద నన్ను నడిపించున్నాడు అని కీర్తనకారుడు రాస్తూ వస్తున్నాడే కానీ కోరాహు యొక్క కుమారుల యొక్క విధానం చూడండి. వారి జీవితాలు మనం పరీక్షించగా, వారి జీవితాలు చూడగా శత్రువులు వారిని బాధిస్తున్నప్పుడు వాళ్ళు ఆరాధన చేస్తున్నారు దేవుణ్ణి. అసలు ఇది సాధ్యమేనా? శత్రువు మానవుడిని బాధిస్తున్నప్పుడు, మనుషులే శత్రువులై కోరాహు కుమారుని బాధిస్తున్నప్పుడు కోరాహు కుమారుల యొక్క జీవితంలో జరుగుతున్న సంఘటన ఏంటి తెలుసా? దేవుని ఆరాధన చేస్తున్నారు. ప్రభు, పలానా వాళ్ళు నన్ను బాధిస్తున్నారు, పలానా వాళ్ళు నాకు శత్రువులై ఉన్నారు, వాళ్ళు నాకు శత్రువులై నన్ను ఇంతగా బాధిస్తున్నారు, వాళ్ళు నన్ను శత్రువులుగా బాధిస్తున్నందుకు నీకు స్తోత్రములు, వాళ్ళు శత్రువులై నన్ను బాధిస్తున్నందుకు నీకు వందనములు, వాళ్ళు శత్రువులు కూడా నన్ను దుఃఖ పెడుతున్నందుకు నీకు స్తోత్రములు. నిజంగా కోరాహు యొక్క కుమారులు ఎలాంటి స్థితిలో ఉండి దేవుణ్ణి ఇంకా ఆరాధన చేస్తున్నారంటే వారి జీవితాల్లో చూడగా ఎంత గొప్ప అనుభవం అంటే శత్రువులు వారిని బాధిస్తున్నప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. వారి జీవితంలో ఒక మాట ఉంది, వాన కోయలకు పిచ్చుకలకు నీ బలిపీఠం వద్ద ఆశ్రయం ఉంది అంటారంటే బలిపీఠాన్ని ఆశ్రయించిన అనుభవం వారి దగ్గర ఉంది. తర్వాత దీని గురించి మనం చూస్తాం. కానీ ప్రియులారా, వారు దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవునితో వాళ్ళు ఉంటున్నారు. వారి తండ్రి దుర్మార్గుడై ఉండొచ్చు, వారి తండ్రి దౌర్భాగ్యుడై ఉండొచ్చు, వారి తండ్రి దేవునికి వ్యతిరేకంగా తిరిగిన వాడై ఉండొచ్చు, వారి తండ్రి దేవునికి విరోధంగా జీవించి ఉండొచ్చు, వారి తండ్రి దేవునికి అయిష్టుడిగా ఉండొచ్చు, లేదా వారి తండ్రి దేవుని దృష్టిలో ఘోరమైన తప్పు చేసి ఉండొచ్చు. కానీ కోరాహు యొక్క కుమారులు చూడండి ఎలా ఉంటారు. శత్రువులు వారిని బాధిస్తున్నా, శత్రువులు వారిని బాధ పెడుతున్నా, శత్రువులు ఎంత బాధ వాళ్ళని పెట్టినప్పుడు కూడా కోరాహు యొక్క కుమారులు దేవుణ్ణి ఆరాధించే విషయం మటుకు ఆగట్లా. మనకు అనారోగ్యం వస్తే మందిరానికి రావు, బలహీనత వస్తే మందిరానికి రావు, కష్టం వస్తే మందిరానికి రావు, దుఃఖం వస్తే మందిరానికి రావు. కానీ కోరాహు యొక్క కుమారులు చూడండి, వాళ్ళని శత్రువులు ఎంత బాధిస్తున్నారో అంతగా ఆరాధన చేస్తున్నారు. దేవుని సన్నిధిలో ఎంత బాధించబడుతున్నారో అంత ఆరాధన చేస్తున్నారు. నిజంగా ఒక శత్రువు వారిని బాధిస్తున్నప్పుడు కోరాహు కుమారులు అయ్యా ఈ బాధ ఎందుకు వస్తుంది, దుఃఖం ఎందుకు వస్తుంది అనే దానికంటే కూడా మొట్టమొదటి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. నా తండ్రి, నా ప్రభువా, ఇది ఈ సమయం నువ్వు అనుమతించావు, నీకు వందనాలు, నీకు స్తోత్రములు తండ్రి, నువ్వు గొప్ప కార్యం చేసావు, నా శత్రువులు నా మీదకి వచ్చారు, దీన్ని బట్టి నాకేదో నేర్పిస్తున్నావు, శత్రువులు నా మీద పంపించినందుకు నీకు వందనాలు. పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడు బలవంతుని. ఎందుకు? నేను బలహీనంగా ఉన్నప్పుడు క్రీస్తు శక్తి నాకు పరిపూర్ణం అవుతున్నది. బలహీనంగా ఉండగానే దేవుని యొక్క బలం వచ్చి పౌలు దగ్గర రావటం ద్వారా బలపరచబడుతున్నాడు పౌలు. అంటే పౌలు బలహీనతలు వచ్చినప్పుడల్లా క్రీస్తు శక్తి పౌలు దగ్గరకు వస్తుంది. అంటే ప్రభువే పౌలు దగ్గరకు వచ్చిన అనుభవం ఉంటుంది. కానీ పౌలు సంతోషిస్తున్నాడు. ఇప్పుడు శత్రువుల చేతిలో ఉన్నటువంటి వారు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? శత్రువుల చేత బాధించబడినా, శత్రువులు ఎంత బాధిస్తున్నా వారి జీవితాన్ని చూడండి ఎంత గొప్పగా చెబుతున్నారు. ఏమేం చెబుతున్నారు? 11వ వచనం చివరిలో ఇంకను, అంటే మా శత్రువుల చేత మేము బాధించబడినను. ఏ స్థితిలో ఉండరు వాళ్ళు? శత్రువుల చేత బాధించబడుతున్నారు. శత్రువుల చేత మేము బాధించబడినను, మేమైతే దేవుని స్తుతించేదైతే మరి కాపో. బా, ఎంత గొప్పవారు కోరాహు కుమారులు. మనలాంటి వారే నాళ్ళు, మనలాంటి వారా కాదా? మనలాంటి వారే, అంటే మనలాంటి స్వభావం కలిగిన వారే, మనలాంటి మనస్తత్వం కలిగిన వారే. కానీ వాళ్ళు దేవునిలో ఉండే విధానం, వాళ్ళు దేవునితో ఉండే సంబంధం, వాళ్ళు దేవుణ్ణి ఆరాధించాలనుకున్న అనుభవం చాలా గొప్పది. అందుకే మనలాంటి వారు అయ్యేటప్పటికీ మనతో కలవట్ల వాళ్ళు, మనలాంటి వారే కానీ మనతో కలవట్లా. ప్రత్యేకమైన జీవితం ఉంది వాళ్ళకి. వాళ్ళ అనుభవాలు టేబుల్ వర్తమానంలో లేదంటే వాగ్దానం మీద కూడా వాళ్ళ గురించే చెబుతా. ఈ అనుభవాలు చూస్తే మీకు అర్థమైంది కోరాహు కుమారుల గురించి. రేపు ఆరాధన, రేపు టేబుల్ కూడా కోరాహు కుమారులే, ఫుల్ మీల్స్ ఉంది. కానీ ప్రియులారా, ఎందుకు ఈ మాట చెబుతున్నాం అంటే
కోరాహు కుమారుల యొక్క జీవితంలో వాళ్ళు శత్రువుల చేత ఎంత బాధించబడుతున్నారో అంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మనం ఎంత బాధించబడతామో అంత దేవుణ్ణి నిందిస్తాం. దేవా నీకు నేనంటే భయం లేదు దేవా అంటావేమో. నిజంగానే దేవుణ్ణి, దేవా నేనంటే ఏంటి, ప్రతి ఆదివారం ముందు వచ్చి కూర్చుంటా, ప్రతి ఆదివారం ఆరాధన చేస్తా, ప్రతి ఆదివారం స్తుతిస్తా, దశంభాగాలు ఇచ్చేస్తా, నీ కొరకు అన్ని సమర్పించుకుంటా, నేనంటే ఏమనుకున్నావు, కానీ నాకు కష్టాలు వస్తే నువ్వేమైపోయావు దేవా, నా బాధలు వస్తే నువ్వేమైపోయావు దేవా మనం అంటాం. కానీ కోరాహు యొక్క కుమారుని యొక్క స్థితిగతులు చూడగా శత్రువులు వారిని బాధపరిచినప్పుడు వారు దేవుణ్ణి ఎంత బాధపరుస్తున్నారు, శత్రువులు వారిని అంతగా దేవుడిని ఆరాధన చేస్తున్నారు. ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ఈ మాటలో ఒక విషయం చెప్పాలి. నేను తిమోతి అంకుల్ దగ్గర ట్రైనింగ్లో ఉంటాను. తిమోతి అంకుల్ దగ్గర ట్రైనింగ్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు బలం కొడతాం అలవాటు. ఈ బల్లం చూడంగానే ఇరిగిపోయింది అని డౌట్ వచ్చి కొట్టలా, ఎందుకంటే మధ్యలో ఇక్కడ ఏమి లేదు కదా. తిమోతి అంకులు ప్రభు మహిమ పిలబడిన తర్వాత తిమోతి అంకులు కుమార్తె, మేమందరం బేబక్క అంటాం, బేబక్క సాక్ష్యం చెప్పింది. ఏంటంటే 6 నెలల పాటుగా అక్కకి దెయ్యం పట్టిందంట. దెయ్యం పడితే ఆ దెయ్యం బాటలేదంట. ప్రార్థన చేసిన 6 నెలల పాటు మందిరంలో ప్రార్థన చేస్తున్నారు. సేవకులు, తిమోతి అంకులు, సంఘ పెద్దలు, పరిచారకులు, అందరూ విశ్వాసులు అందరూ ప్రార్థన చేస్తున్నారు. కానీ దెయ్యం అయితే బాటల. ఎంత బలమైన దెయ్యం బాటల. 6 నెలల తర్వాత తిమోతి అంకులు ఏం చేశాడంటే అట్ట కాదునని ఏదో ఒక కార్యం చేయాలి ఇది పోవటానికి అని చెప్పని ఆ పాపను పిలిపించి తల మీద చేయబెట్టి, పరిశుద్ధుడివి, మహోన్నతుడివి, మహాగరుడి, నిత్య నివాసి, ఆకాశం మహాకాశం పట్టుదల గొప్ప దేవుడివి, అనంత కరుణమడి, కోటాను కోట్ల మంది పరిశుద్ధుల చేత ఆరాధించబడిన గొప్ప దేవా అన్నది కంతే. ఆ దేవతోనే ఈ పట్టిన దేవుని దెబ్బ వదిలిపోయింది. ఆ దేవా అంటంతోనే పట్టిన దేవుని దెబ్బకి వెళ్ళిపోయింది. 6 నెలల నుంచి ప్రార్థన చేసిన పోని దెయ్యము ఒక్క ఆరాధనతోనే వెళ్ళిపోయింది. ఆరాధన అంటే అంత విలువైనది. సాతాను కూడా భయపడి గడగడ వణికి పారిపోయేలా చేసేది ఆరాధన. అట్టి ఆరాధన మనం చేయడానికి వచ్చినప్పుడు బ్రష్ చేసి వస్తామా, డైలీ మార్నింగ్ బ్రష్ చేస్తాం చేయమా? మార్నింగ్ బ్రష్ చేయకుండా తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారు చేతులు ఎత్తండి. మార్నింగ్ బ్రష్ చేసి టిఫిన్ చేసేవాళ్ళు ఎవరైనా చేతులు ఉంటే చేతులు ఎత్తండి. బ్రష్ చేసి తినేవాళ్ళు లేరు, బ్రష్ చేయకుండా తినేవాళ్ళు కూడా లేరు. మీరు చాలా మంచివాళ్ళు. మరి ఎట్లా తింటారు? బ్రష్ చేయకుండా తినరు, బ్రష్ చేసి తినరు, మరి ఎట్లా తింటారు? మరి బ్రష్ చేసి తినేవాళ్ళు చేతులు ఎత్తండి. అందరం బ్రష్ చేసి తింటారు. ఎందుకు? తెల్లారింది, ఇప్పుడు 1వ తారీఖు వచ్చేసింది, అలా నూతన సంవత్సరంలోకి వచ్చేసాం. అందరం ఏం చేస్తాం? ఇప్పుడు ఇక్కడ ఉండ బల్ల తిన్నా మళ్ళీ పొద్దున్నే కొంచెంసేపు పడుకుని లేచి మళ్ళీ బ్రష్ చేసి వస్తాం. మళ్ళీ ఎందుకని? ఆ పళ్ళు మొత్తం పాసి పెట్టిపోయిన పళ్ళు కానీ దుర్వాసనగా రాకుండా ఉండడానికి క్లీన్ చేసుకుంటూ వస్తాం. మరి ఒక పళ్ళు కోసం నువ్వు ఎలా చేస్తాంటే ప్రతి ఆదివారం ఒకటే ఆరాధన చేసుకుంటూ వెళ్తే దేవుడు ఎంత బాధపడాలి? మనం చేసే ఆరాధన దేవునికి ఎంత దుర్వాసన ఉండొచ్చు. మనం నోరు శుభ్రం చేసుకోవడానికి రోజు బ్రష్ చేస్తున్నప్పుడు దేవుని ఆరాధించే విషయంలో ప్రతి వారం చేసే ఆరాధన ఇప్పుడు ఎందుకు చేయాలి? ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించిన నీవు నూతన సంవత్సరంలోకి వచ్చేసి ఆల్రెడీ టైం కూడా దాటిపోయింది. నూతన సంవత్సరంలోకి వచ్చిన మన జీవితాల్లో పాత విధానంలో ఎందుకు ఆరాధన చేయాలి? మనం కూడా కోరాహు కుమారులాగా ఎందుకు ఆరాధన చేయలేము? ప్రభా నాకు శ్రమనిచ్చావు, ప్రభా నా పైన శత్రువుల పలానా నుంచావు, ఆ శత్రువుల ద్వారా నాకు ఏదో నేర్పుతున్నావు, నీకు వందనాలు ప్రభా. దేవుని ఎందుకు ఆరాధన చేయలేకపోతున్నాం? కోరాహు కుమారుల యొక్క స్థితి చూడగా వారు ఎలాంటి స్థితిలో ఉండి ఆరాధన చేస్తున్నారంటే, ఇంకా మేము దేవుని ఆరాధిస్తామని ఎందుకు అంటున్నారంటే, వాళ్ళ స్థితిగతులు చూడగా వాళ్ళు శత్రువులు వారి మీదకి వచ్చి వారిని బాధిస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆరాధన చేయటం మటుకు దేవుని మాటల. ఇది మొదటి మాట. రెండో విషయాన్ని చూద్దామండి. కీర్తన గ్రంథము 42వ అధ్యాయం 9వ వచనం. ఇది లాంగ్ ఎక్కువ పెట్టు. చాలా కాబట్టి రెండో మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటి రెండో మాట? దుఃఖాక్రాంతులుగా ఉన్నప్పుడు ఎలా ఉండారండి వాళ్ళు? దుఃఖాక్రాంతులుగా ఉన్నాయి. ఎప్పుడైనా మనం ఏడ్చేటప్పుడు ఆరాధన చేస్తామా? ఆరాధన ఏడుస్తున్నట్టు చేస్తాం. అది నిజమైన ఏడుపు వచ్చిద్దో లేకపోతే ఎట్ట వచ్చిందో తెలియదు, కానీ ఏడుస్తున్నట్టు ఆరాధన చేస్తాం. కానీ కోరాహు యొక్క కుమారులు చూడండి ఎలా ఉన్నప్పుడు ఆరాధన చేస్తున్నారు. రేపు మన వాళ్ళు ఒక్కొక్కసారి ఆరాధన చేసేటప్పుడు దుఃఖంతో ఆరాధన చేస్తారు. అది దైవ చిత్తానుసారమైన దుఃఖం అయితే దేవుని వందనాలు, ఏదో మనుషులు చూడాలి వింటున్నారు అన్నట్టు చేస్తే అది దేవుడి తీర్పులోకి వస్తుంది. కానీ ఆరాధన వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారో తెలుసా? దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తున్నారు తెలుసా? ఒకటి, ఎప్పుడు స్తుతిస్తున్నారండి? శత్రువులు వారిని బాధపరిచినప్పుడు దేవుని స్తుతిస్తున్నారు. 2, వాళ్ళు ఎప్పుడు దేవుని స్తుతిస్తున్నారు తెలుసా? దుఃఖాక్రాంతులు ఉన్నప్పుడు.
అంటే ఎన్నో పరిస్థితులు వారి జీవితంలోకి దుఃఖంతో కూడిన వారి మీదకి వచ్చినప్పుడు, ఎన్నో పరిస్థితులు వారికి దుఃఖాన్ని కలుగు చేసినప్పుడు, ఎన్నో పరిస్థితులు వారికి దుఃఖం కలుగు చేసి కన్నీటి దుఃఖంతో వాళ్ళు ఉన్నప్పుడు, వారి జీవితానికి ఎంతో దుఃఖం వచ్చేసినప్పుడు, వారి జీవితంలో ఎంతో దుఃఖం అన్నది వారి జీవితంలోకి చిమిడిపోయినప్పుడు, దుఃఖం వారిని వెంటాడుతున్నప్పుడు, దుఃఖం వారిని నీడవలే ఉన్నప్పుడు, ఆ సమయంలో దుఃఖం వారికి నీడవలే ఉన్న సమయంలో కూడా కోరాహు కుమారుడు దేవుని ఆరాధన చేస్తున్నారు. అంటారు కదా కీర్తన కింద 42 వచ్చిన చివరిలో, ఇంకను నేను ఆయన స్తుతించేదను. ఇంకనంటే ఎప్పుడు? శత్రువుని నేను బాధించినప్పుడు నేను దేవుని స్తుతిస్తాను, దేవుని స్తుతించడం మాను. ఇంకా నేను దుఃఖాక్రాంతుడికి ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతిస్తా. ఎంత దుఃఖంలో ఉండా, ఎంత బాధలో ఉండా, ఎంత వేదనలో ఉండా, ఎంత కన్నీటితో కారుస్తున్నా, ఎన్ని కష్టాల్లో ఉండా, ఎన్ని శ్రమల్లో ఉండా, నేనైతే దేవుణ్ణి ఆరాధించే విషయంలో వాడికి వెనకడిగాను. దిస్ ఈస్ గుడ్ డెసిషన్. ఇది మంచి తీర్మానం. ఇక వారి యొక్క జీవితం అంతా మంచి తీర్మానం చేసుకున్నారు. చూడండి, శత్రుడు బాధించినప్పుడు దేవుణ్ణి ఆరాధించడం అప్పట్లా, ఎంత బాధిస్తున్నారో అంత ఆరాధన చేస్తున్నారు. అందుకన్నారు కదా షద్రక్ మిషక్ అబేద్నెగో ఏమంటారు? రాజా, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా నీ దేవతలు మేము మొక్కం అని అగ్నిగోళంలోకి వెళ్ళారు. అక్కడ ఎంజాయ్గా ఉన్నారు. ఎందుకున్నారు? దేవుడు అక్కడ ప్రత్యక్షమై కనబడుతున్నాడు. కనబడుతూ వస్తున్నాడు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటూ వచ్చారు. హ్యాపీగా ఉన్న వాళ్ళు బయటికి తీసుకురాగా ఏం చేశారు? చూసారా, మాకేం కాలేదు, మా దేవుడు మమ్మల్ని కాపాడాడు. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. మా దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు, కాపాడుతూ వచ్చాడు. మా దేవుడు నేటికి కూడా మమ్మల్ని సజీవులుగించాడు. కానీ ఇక్కడ మనం చూడగా కోరాహు యొక్క కుమారుల స్థితిగతులు చూడగా ఎన్ని దుఃఖాలు. దావీదు రాజు అంటాడు, నేను ఏడ్చి నా పరుపు తేలిపోతుంది అంటాడు. దుఃఖంతో ఏడ్చి తన పరుపు ఏమైంది? ఆ కన్నీటికి తేలిపోతుందంట. అటువంటి దుఃఖము, అంతకంటే ఎక్కువ దుఃఖం కోరాహు కుమారులో ఉంది. అయినప్పటికీ కోరాహు కుమారుల యొక్క జీవితంలో ఎంత దుఃఖంతో ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించడం మాటలా. ఈరోజు ప్రియుడ, దేవుని దగ్గరకు వచ్చి నీ నా జీవితంలో మనం కొత్త కూడా ఏమైనా ఆరాధన చేయబోతున్నాం. కొత్త సంవత్సరంలో ఏదో మీకు రక్షణ ఇచ్చాడు, పాపక్షమాపణ ఇచ్చాడు, దీని కొరకు ఆరాధన చేయండి నేను చెప్పలా. నేను చెప్పడానికి వచ్చిందే కొత్త కోణం కోసం. కాబట్టి కొత్తగానే చెప్పాలి. మొట్టమొదటిగా శత్రువులు మనం బాధపరిచినప్పుడు ఆరాధన చేస్తున్నారు. రెండవది వారి జీవితంలో దుఃఖాన్ని బట్టి దేవుని ఆరాధన చేస్తున్నారు. ఎంత దుఃఖమైతే వారికి ఉందో, ఎంత దుఃఖమైతే వారిని వెంటాడుతుందో, నేరమనే వారిని ఎంతకైతే దుఃఖం వెంటాడుతుందో అంతగా దేవుని ఆరాధన చేస్తున్నారు వాళ్ళు. అంటే వారి జీవితంలో దుఃఖంలో కూడా దేవుని విడిచిపెట్టలేదంటే ఎంత గొప్ప ఆరాధికులు. ఇది రెండవ మాట. మూడో విషయాన్ని చూద్దారండి. కీర్తనల గ్రంథం 42:11 వచ్చిన, కాబట్టి క్షమించండి అన్న, 9 వచ్చిన కూడా చదువు. కావున చాలన్నా. కాబట్టి ఇక్కడ రాయబడిన మూడవ మాట, కోరాహు కుమారులు ఎప్పుడు దేవుని స్తుతిస్తున్నారంటే మూడో విషయం, దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు అనుకున్న సందర్భంలో కూడా దేవుని ఆరాధన చేస్తున్నారు. అసలు బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా మమ్మను మరిచిపోలేదని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఒకవేళ మరిచిపోయిన అనుభవం వేరే విషయాల్లోకి వచ్చిన అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ వేయబడింది. నీవెలా మమ్మల్ని మర్చిపోయాడు? ఒకవేళ దేవుడు మర్చిపోయాడానికి వెళ్ళి మర్చిపోయి వీళ్ళు ఆరాధన చేయటం మానుకున్నారా? అసలు ఎంత విచిత్రంగా చూడండి మీరు జీవితాల్లో. దేవుడే ఒకవేళ వాళ్ళని మర్చిపోయాడు అనుకుందాం మనం. దేవుడు కోరాహు కుమారుని మర్చిపోయాడు, వారిని విడిచిపెట్టేశాడు దేవుడు. అయినా కోరాహు కుమారుడు దేవుని ఆరాధించడం మర్చిపోయాడు. అందుకే కోరాహు కుమారులు అంటే దేవునికి ఇష్టం. దేవునికి వాళ్ళు ఇష్టం అంటే అంతే. వాళ్ళు ఎన్ని కీర్తనలు రాశారు చెప్పండి? 12 కీర్తనలు నాకు తెలిసినంత వరకు. 12 గోత్రాలకు సంబంధించి 12 కీర్తనలు రాసినట్టు రాశారు వాళ్ళు. ఈ కీర్తనలన్నింటిలో కూడా కోరాహు కుమారుడు యొక్క చరిత్ర మనం చూస్తున్నాం. వారి జీవితంలో దేవుడే వారిని మర్చిపోయాడు అనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఆ దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అని అనుకున్నా దేవుడిని ఆరాధించడం వాడికి వెనకడుగేట్లాడు. ఏ దేవుడు వారిని మర్చిపోయారు అనుకుంటున్నారు, ఏ దేవుడు వారిని గుర్తుపెట్టుకోలేదు అనుకుంటున్నారు, ఏ దేవుడు వారిని జ్ఞాపకం చేసుకోలేదు అనుకుంటున్నారు, వారి కష్టాల్లో, వారి బాధల్లో, వారి దుఃఖాల్లో, వారి శ్రమల్లో, వారి ఇబ్బందుల్లో ఏ దేవుడైతే వారిని మర్చిపోయారు అనుకుంటున్నారో ఆ దేవుడిని ఆరాధించడం వాడికి వారు మారట్లా.
అంటే దేవుడు మమ్మల్ని మర్చిపోయినా సరే, అదే మాట ముందు అనుకున్నాం కదా దానియేలు గ్రంథంలో ఏమంటారు, రాజా మా దేవుడు ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినారు, నీ ప్రతిమలకు మాత్రం మేము, నీ దేవతలకి నీ ప్రతిమలకు మేము మొక్కు అన్నారు. అంటే మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా అంటున్నారు. ఇక్కడేమన్నాడు, మా దేవా మమ్మల్ని మర్చిపోయినా. ఒకవేళ దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అనుకోండి, 9వ వచనంలో మర్చిపోయారు అన్నారు, 11వ వచనం చివరిలో ఏమన్నారు, అయినను నేను ఇంకను స్తుతించేది మేము ఇంకను మా దేవుని అయితే స్తుతిస్తాం. మా దేవుడు మమ్మల్ని మర్చిపోని, మా దేవుడు మమ్మల్ని వద్దని కానీ, మా దేవుడు మమ్మల్ని కాదని కానీ, మా దేవుడు మమ్మల్ని అవసరం లేదనుకొని, మా దేవుడు మమ్మల్ని తోసేని, ఆయన మమ్మల్ని కాదన్నా ఆయన్నే స్తుతిస్తాం. కోరాహు కుమారులలో దేవుడంటే ఎంత భక్తి, దేవుడంటే ఎంత ప్రేమ, అసలు దేవుడంటే భక్తి ప్రేమ కంటే కూడా దేవుని గురించి వాళ్ళ విషయాలు చెప్పాలంటే నాకు నోరు కూడా రావట్లేదు. అంతగా దేవుడు ప్రేమించారు రకంగా చెప్పాలంటే. మా దేవుడు మమ్మల్ని వద్దన్నా సరే మా దేవుడి వరకు మేము విడిచిపెట్టాం. ఆయనకు మేము అవసరం లేదేమో, మాకు ఆయన ఖచ్చితంగా కావాలి, ఆయనకు మేము అవసరం లేదేమో, ఆయన మాకు ఖచ్చితంగా కావాలి అని చెప్పి వారి జీవితాల్లో దేవుడు మర్చిపోయాడు అనుకున్న సందర్భంలో దేవుడిని ఆరాధన చేస్తున్నారంటే ఎంత గొప్ప ఆరాధకులో గుర్తుపెట్టుకోండి. ఎంత గొప్ప ఆరాధన చేస్తున్నారంటే ఎంత గొప్ప ఆరాధకులు, ఎంతగా దేవుడిని ప్రేమించారో, ఎంతగా దేవుడిని అంటే ఇష్టంగా ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే చూడండి, ఇష్టమైన వారు కష్టమైన పనులు చేసినా మనకి ఇష్టంగా ఉండేది ఉండదా? మనకిష్టమైన వారు కష్టమైన పనులు చేసినా ఇష్టంగా ఉండేది, మనకిష్టం కాని వారు మంచి పనులు చేసినా కష్టంగా ఉండేది మనకి, అవునా కదా? మన ఒక ఎవరికైనా ఇక్కడ 2 కుమారులు ఉండాలండి, తల్లి కానీ తండ్రి కానీ ఎవరికైనా 2 కుమారులు ఉండాలా? 2 కుమారులు ఉండేవాళ్ళు ఏం చేస్తాం, లేరట్టుకుంటే బహుశా ఉంటే మాకు తెలియ చేతులు ఎత్తల్లా, ఉంటే ఎత్తండి. నాకు 2 కుమారులు ఉండేవాళ్ళు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. వెనక ఎవరో ఒక అక్క చేయెత్తారు, దేవుని కొందనాలు. అక్క చూపిస్తుంది నాకు 2 ఉండాలని, మంచిది. 2 కుమారులు, 2 కుమారులు ఉంటే ఇద్దరికి ఒకటే ప్రేమను పంచుతామా? పంచలేదు. పెద్ద కుమారుడి తండ్రి ప్రేమ వచ్చింది, చిన్న కుమారుడికేమో తల్లి ప్రేమ వచ్చింది. ఎందుకు? మనక పినతల్లిని చూస్తున్నాం కదా, ఎవరామె? ఇస్సాకు యొక్క భార్య ఎవరామె? రెబెకా ఎవరిని ప్రేమించింది? యాకోబుని ప్రేమించింది. ఏశావుని ప్రేమించిందా? ఏశావుని ఎవరు ప్రేమించారు? ఏశావుని యాకోబు ప్రేమించాడా? ఇస్సాకు ప్రేమించాడు. అంటే తండ్రి ప్రేమ పెద్దవాడికి వెళ్ళింది, తల్లి ప్రేమ చిన్నవాడికి వచ్చింది. అంటే ఇద్దరికి ఒకే ప్రేమ పంచగలిగారు. ఇద్దరికి ఒకటే ప్రేమను పంచలేకపోయారు. ఒకరు ప్రేమించగలిగారు, ఇంకోటి ప్రేమించగలిగారు. సమానమైన ప్రేమను ప్రేమించగలిగారా? లేదు. అంటే వాళ్ళలో వ్యత్యాసం ఉంది. అంటే మానవుడి ప్రేమలో వ్యత్యాసం ఉంది, కానీ కోరాహు కుమారులు దేవుణ్ణి ప్రేమించే దాంట్లో వ్యత్యాసం లేదు. ఎంత ప్రేమిస్తున్నారంటే వాళ్ళు, మా దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అయినా పర్లా, మా దేవుడు మమ్మల్ని మర్చిపోయినా మేమైతే మా దేవుని మట్టుకి మర్చిపోము, ఆయన అసలు ఆరాధించడం మటు కాపు. అంటే వారి జీవితాల్లో వారు ఎటువంటి అనుభవాలు ఉంటారు చూడండి. మొట్టమొదటి వారిని శత్రువులు బాధపరిచినప్పుడు వారు దేవుని ఆరాధించిన అప్పట్లా, రెండోదిగా వారు దుఃఖంతో ఉన్నప్పుడు దేవుని ఆరాధించిన అప్పట్లా, 3 దేవుడు మమ్మల్ని మర్చిపోయాడని వాళ్ళు అనుకుంటున్నా దేవుని ఆరాధించిన అప్పట్లా. అది నిజమైన ఆరాధకుడికి ఉన్న గుణ లక్షణం. అంటే నిజమైన ఆరాధకుడు అంటే అలా ఉంటాడు. మనం ఏం చేస్తాం చెప్పండి? సంఘ ప్రార్థనకు వస్తాం. ఎంతమంది సంఘ ప్రార్థనకు వస్తారు? చేతులు ఎత్తండి. ఎంతమంది వస్తారు సంఘ ప్రార్థనకి? ఒకళ్ళు, ఇంకెవరన్నా ఉన్నారు నాకు కనబడకుండా చేతులు ఎత్తితే? సంఘ ప్రార్థనకి 2. అంటే దూర ప్రాంతాల్లో కాదులేండి, ఇక మిమ్మల్ని ఏమనలేము. దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి, స్థానికంగా ఉండేవాళ్ళు 1-2. నేను ఒక మాట అడుగుతా, కానీ ఇక్కడ కోరాహు కుమారులు చూడండి, వాళ్ళు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నారు. ఇంకా వాళ్ళ గురించి చెప్పుకుంటూ వెళ్తే రేపు టేబుల్ వర్తమానానికి హైలైట్ ఉండిద్ది. అసలైన మాట, వాళ్ళ జీవితాలు ముగింపు బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు అంత ప్రేమిస్తున్నారు దేవుణ్ణి. ఎందుకంటే మనం దేవుని ప్రేమించడం ప్రాముఖ్యత, దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని వాక్యాన్ని ప్రేమించడం ప్రాముఖ్యత. కోరాహు కుమారులు దేవుణ్ణి ప్రేమించారు కాబట్టే ఏ స్థితిలో ఉంటే దేవుని ఆరాధిస్తున్నారు. శత్రువులు బాధిస్తున్నా, దుఃఖాక్రాంతులు కూడా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అనుకున్నా, ఏ సందర్భంలో వల్ల దేవుణ్ణి ఆరాధించడం కూడా కావట్లా. నాకు తెలిసి ఇటువంటి ఆరాధికులు నా జీవితంలోనే నేను ఎక్కడా చూడాల. మానవ రూపాన్ని ధరించిన వాళ్ళు, యేసు ప్రభువు తప్పక మానవులు కూడా మనలాంటి వాళ్ళు, కోరాహు కుమారులు లాంటి ఆరాధికులు నేను ఎక్కడ చూడలేదు. ఎన్నడూ కూడా బాధలో ఎవరు ఆరాధన చేస్తాడండి? శత్రువు చేత బాధించబడుతున్నాడు ఎవరు ఆరాధన చేస్తాడు? దేవుడు మర్చిపోతే ఎవరు ఆరాధన చేస్తాడు? ఒక్కోసారి మనం సంఘ ప్రార్థన మర్చిపోతాం, బైబిల్ స్టడీ మర్చిపోతాం, వార కార్యక్రమం మనం మర్చిపోతాం. అసలు వస్తావో రావో దేవుడికే ఎరుక.
అవును కదా? కానీ దేవుడు మనం మర్చిపోయాడా? ఎప్పుడు మర్చిపోడు. దేవుడు మర్చిపోవడం అనుభవం ఎందుకుంది? ఎందుకంటే క్రీస్తు ద్వారా మనం ప్రేమించాడు కాబట్టి. దేవుడు ఎప్పుడు మర్చిపోడు. కానీ మనం ఎన్నోసార్లు మర్చిపోతాం. పైపచ్చి మనం వస్తాం దేవుని దగ్గరికి వచ్చాను, ప్రభా నాకు నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు నన్ను గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోయావు నన్ను. నిన్న నీ బాధ వచ్చింది, నాకు కాలు నొప్పి వచ్చింది, మోకాలు నొప్పి, నువ్వు మర్చిపోయావు. నువ్వు గుర్తుపెట్టుకుంటే నాకు మోకాలు నొప్పి ఎందుకు వచ్చింది? నువ్వు గుర్తుపెట్టుకుంటే నాకు ఈ నడు నొప్పులు, కాళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి ప్రభా? వీటి కోసమా ప్రభువుని అడిగేది? ఇది మానవులమి సహజం. ఇవన్నీ మానవుడు పుట్టినవాడు గిట్టక తప్పదు అన్నట్టు, రోగం కలిగిన వాడికి వైద్యుడు తప్పదు. రోగం అనారోగ్యమైన మానవ జీవితంలో వస్తూ ఉంటాయి. మంచి చెట్లనే ఉంటాయి. ఏదైనా తోటలో దేవుడు పెట్టాడు, మంచి ఫలం చెడ్డ ఫలం రెండు పెట్టాడు కదా. మానవ జీవితంలో అన్నీ ఉంటాయి. ఈ చిన్న చిన్న వాటికైనా దేవుడు నన్ను మర్చిపోయావు. దేవుడు నిన్ను మర్చిపోతే ఈ 2025 సంవత్సరంలో సజీవుడికి వచ్చేవాడు కాదు, వచ్చేదానివే కాదు. ఎందుకని? ఓ సహోదరి గుర్తుపెట్టుకో, ఈ దేవుడు నిన్ను మర్చిపోయాడు ఎప్పుడు అనవద్దు. దేవుడు నిన్ను మర్చిపోతే నీ యొక్క గొంతులో, నీ యొక్క దేహంలో శ్వాస నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందని గుర్తుపెట్టుకో నువ్వు ఖచ్చితంగా. ఏ రోజు నువ్వు మరణిస్తావో ఆ రోజు నీ దేహం గురించి దేవుడు మర్చిపోయాడు. అంతేగాని ఇప్పుడు దేవుడు మర్చిపోయాడు అనకూడదు. కోరాలు ఉంటారు, ఒకవేళ దేవుడు మర్చిపోయాడు క్వశ్చన్ మార్క్ వేశారు అంటే దేవుడు మర్చిపోయి ఉండొచ్చేమో, అయినను మేము దేవుడిని స్తుతిస్తాం. అంటే మన జీవితాల్లో మనం దేవుడు మర్చిపోయడం ప్రశ్నించడం కాదు. దేవుడు మర్చిపోయిన అనుమతించినా మనం దేవుణ్ణి ఆరాధించాలి. నా దేవుని మటుకు నేను మర్చిపోను. అది మానవుని యొక్క జీవితం కావాల్సిన ఆరాధన. ఇది ఎన్నో మాట అండి? 3. కాబట్టి త్వరగా ముగిస్తారండి, నిద్ర వస్తున్నట్టుంది కదా అందరికీ. త్వరగా ముగిద్దాం. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనం. చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడినట్టు మాట ఏంటంటే, ఎన్నో మాట ఇది? 4వ చూడగా, నా ప్రాణమా నీవేళ కృంగి ఉండవు. కాబట్టి 4వ విషయాన్ని మనం చూస్తున్నాం. ఏంటి 4వ విషయం అనంటే, వారి ప్రాణము కృంగిపోయిన స్థితిలో ఉండాలి. ఎలాంటి స్థితిలో ఉండాలండి? ప్రాణమే కృంగిపోయింది. చూడండి, మానవుడు ప్రాణం కృంగిపోయిందంటే మానవుడికి ఎట్లా ఉంటాడు? ప్రాణం కృంగిపోయిన మానవుడు సంతోషం గంతులేస్తాడా? బెతెస్దానే కోనేరు దగ్గర ఉంటాడు, 38 సంవత్సరాల నుంచి కృంగిపోయిన స్థితిలో ఉంటాడు. యేసుప్రభు వారు అయ్యా నీకేం కావాలంటే నేను నడవాలయ్యా, నా కంటే ముందర వాడు వచ్చి ఆ నీళ్ళలో దూకుతున్నాడు, నేను ఆ నీళ్ళలో దూకితేనే స్వస్థత నొందిది అంటే, కుమారుడా లేచి నీ పరిపెత్తుకు పొమ్మన్నాడు. కృంగిపోయిన ప్రాణం కలిగిన వాడు జీవాన్ని పొందుకుని లేవనెత్తబడి వెళ్ళాడు. మరణ పంచుల్లో కృంగిపోయిన వారు ఉన్నారు. ఒక చిన్నది నిద్రిస్తుంది, అందరు చనిపోయింది అనుకున్నారు. ప్రభువుని ముట్టంగానే, ప్రభువుని మాట్లాడంగానే ఆమె ఏం చేసింది? కృంగిపోయిన ప్రాణం లేవనెత్తబడుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, కోరావు కుమారులు ఎటువంటి స్థితిలో ఉండి దేవుని ఆరాధన చేస్తున్నారు చూడండి. వారి జీవితంలో శత్రువు బాధిస్తున్నప్పుడు దేవుని ఆరాధన చేస్తున్నారు. ఆ బాధల్లో కూడా వారు దుఃఖంలో ఉన్నప్పుడు కూడా దేవుని ఆరాధన చేస్తున్నారు. వారి జీవితాల్లో 3వదిగా, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడని అనుకున్నప్పుడు కూడా, ఒకవేళ దేవుడు మనం అనుకున్న రీతిలో వాళ్ళు మర్చిపోయినప్పుడు కూడా వాళ్ళు ఆరాధన చేయడం మాట్లేదు. 4వదిగా చూడగా వారి జీవితాలు ఎప్పుడు ఆరాధన చేస్తున్నారండి? వారి ప్రాణాలు కృంగిపోయినప్పుడు. నిజంగా కృంగిపోయినప్పుడు మనిషి ఆరాధన ఎప్పుడు చేయలేడు. చేస్తాడా? ప్రాణం, దేహం కాదు, ప్రాణం కృంగిపోయినప్పుడు ఎవరు కూడా ఆరాధన చేయలేరు. ఎందుకంటే కృంగిపోయిన వ్యక్తుల ఆరాధన ఎక్కడి నుంచి వచ్చింది? వస్తే దుఃఖం వచ్చింది, ఏడుపు వచ్చింది. ఎవరైనా చనిపోయాక మనం ఏం చేస్తాం? దేవాన్ని కొందనాలు ఇతను తీసుకున్న ప్రభు అంటావా? ఏడుస్తాం మనం, మన కుటుంబీకులైనా, నేనైనా మీరైనా. ఇప్పుడు నేను చెప్పేదాకా ఉంటానని నమ్మకం ఉందా? వర్తమానం అయ్యేదాకా ప్రభు పిలిస్తే వెళ్ళిపోవచ్చు. ఎవరో కూడా నమ్మకం లేదు. మరి అటువంటి అప్పుడు వాళ్ళ ప్రాణాలే కృంగిపోయి అంట. ఏ ప్రాణం అయితే మానవుల్లో ఉందో ఆ ప్రాణమే కృంగిపోయింది. అంటే ప్రాణం కృంగిపోయే స్థితిలో, కృంగిపోయినటువంటి స్థితిలో కోరావు కుమారులు ఉన్నప్పటికీ దేవుణ్ణి ఆరాధించడం మటుకు వాళ్ళు ఆపట్లా. అంటే వాడి ప్రాణం కంటే కూడా ఎక్కువగా ఎవరి మీద ఉండారు ఆశ కలిగి? వారి ప్రాణం కంటే కూడా ఎవరు ఎక్కువ వాళ్ళకి? దేవుడే. అంటే ప్రాణం కృంగిపోతున్నప్పటికీ కృంగిపోయే ప్రాణాన్ని వాళ్ళు చోట్ల, పడిపోతున్న ప్రాణాన్ని వాళ్ళు చోట్ల, కిందకి దిగజారిపోతున్న ప్రాణాన్ని వాళ్ళు చోట్ల, ఆకాశం మందు నువ్వు తప్పక నాకెవరున్నారు? 73వ కీర్తన 24-25 వచనాలు. ఆకాశం మందు నువ్వు తప్పక నాకు ఇంకెవరున్నారు? నువ్వు నా పండుగ ఈ భూలోకంలో ఏది నాకు ఏది నాకు అవసరం లేదన్నారు. అంటే వారి జీవితాల్లో వాళ్ళు ఎట్లా ఉండారండి? ఎన్నమాట ఇది? 4వదిగా, వాళ్ళు ఆకాశమందున్న దేవుని వైపు చూస్తున్నారు కానీ కృంగిపోతున్న ప్రాణాల వైపు వాళ్ళు చూడాల.
అందుకే వారి జీవితంలో ఏమొచ్చింది? ఆరాధన కృంగిపోతున్న ప్రాణములో నుండి బయటికి వస్తూ వెలువెడుతూ వచ్చింది. కృంగిపోతున్న ప్రాణంలో నుండి ఆరాధన బయటికి వెదజల్లు పడుతూ వస్తుంది వాక్యపు వెలుగులో. ఏమంటున్నారు? ఓ నా ప్రాణమా, నువ్వు ఎలా కృంగి ఉన్నావు, నాలో నువ్వు ఎలా తొందరపడుచున్నావు, దేవుని నిరీక్షించము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనే నేను ఆయన స్తుతించేదను. శత్రువు చేత బాధించబడినప్పుడు స్తుతిస్తా, దుఃఖంలో ఉన్నప్పుడు స్తుతిస్తా, దేవుడు నేను మర్చిపోయినా నేను దేవుని స్తుతిస్తా. నా ప్రాణం నాలో కృంగిపోయినప్పుడు కూడా నేనైతే దేవుని స్తుతించడం మాన్ను. కోరాహు యొక్క కుమారులు తమ ప్రాణము కృంగిపోయిన స్థితిలో కూడా దేవుని ఆరాధన చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? కృంగిపోయిన స్థితిలో కూడా, ప్రాణమే కృంగిపోయిందంట. ప్రాణం కృంగిపోయిన వ్యక్తిని అది తెలిసి లేచి నిలబట్టమే కష్టం. ప్రాణం కృంగిపోయిన వ్యక్తి సరిగా మాట్లాడటం కూడా కష్టమే. కానీ అలాంటి వ్యక్తులు అలాంటి స్థితిలో కూడా, ప్రాణమే కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించడం మాటలా. ఇంకనే నేను మా దేవుని ఆరాధన చేస్తాం. మా ప్రాణాలు కృంగిపోయినా మమ్మల్ని లేవనెత్తేవాడు ఆకాశం మందు ఉన్నాడు. మా తండ్రి తప్పు చేసి భూమి కిందకి వెళ్ళాడు, కానీ మమ్మల్ని కాపాడే దేవుడు పైన ఉన్నాడు. ఆకాశం మహాకాశం పట్టుదల గొప్ప దేవుడు. అందుకే వాళ్ళు అంటాడు, ఒక దివ్యమైన సంగతితో నా హృదయం ఉప్పొంగుచున్నది. ఇటువంటి కష్టాల్లో ఉన్నవాడికి హృదయం ఉప్పొంగటం ఎక్కడైనా నమ్ముతావా? కానీ వాడి జీవితంలో జరుగుతుంది. ఇటువంటి పరిస్థితి, శత్రు చేత బాధించబడి దుఃఖంలో ఉన్నప్పటికీ, దేవుడు మర్చిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ, ఇంకా చూడగా వారి జీవితంలో ప్రాణం కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ దేవుని ఆరాధిస్తున్నారు. ఉప్పొంగిన హృదయంతో, సంతోషంతో ఆరాధన చేస్తున్నారు. మా దేవా, మా పైన శత్రువులు పడుతున్నారు, నీకు వందనాలు. మా దేవా, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు లెక్క దేవా, మా మీద మాకు దుఃఖాలు వస్తున్నాయి, మీకు వందనాలు. దుఃఖాలు వస్తున్నాయి, మీకు వందనాలు. మా దేవా, అయ్యా మమ్మల్ని మర్చిపోయావు, నీకు వందనాలు. అయినా ప్రభా, అయ్యా దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఎందుకు? మా ప్రాణం కృంగిపోయింది, అయినా నీకు వందనాలు. లేవనెత్తేవాడు నీవే. వారి జీవితంలో ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో దేవుని ఆరాధన చేస్తున్నారు వాళ్ళు. ఎంత గొప్ప ఆరాధకులు చూడండి. మరి మనం హోరేబులు ఉండం. తర్వాత అంటే పేరు చెబుతున్నానని తప్పుగా అనుకోవద్దండి, తక్కువ చేయట్లా, గొప్ప కోసమే చెబుతున్నాను. జయరాజు అన్న స్థానిక సంఘంలో ఉంటాం కదా. మనం ఏమో చెప్పుకుంటాం, మీరు ఎక్కడ ఏంటంటే జయరాజు అన్న ఉన్నాడు చూసావా యూట్యూబ్లో కానీ, అవన్నీ వర్తమానికుడు స్పెషల్ స్పీకర్, వాళ్ళ సంఘాన్ని నేను వాళ్ళ సంఘస్తుని, స్థానిక సంఘస్తుని అని చెప్పుకుంటాం. మరి ఆ దైవజనుడు వెళ్ళి అంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతే మరి మనం ఎందుకని కింద ఉండాలా? ఈరోజు మన ఆరాధన ఆ స్థితికి తీసుకెళ్ళింది. దేవుడు ఆశించిన స్థితిలో దైవజనుడు వెళ్ళాడు. ఎన్నో గోల్డ్ మెడల్ రాలా? మరి ఎన్ని దేవుడు ఆశించి ఇచ్చాడు. ఆయన ఆశిస్తే కాదు, దేవుడు ఆశించి ఇచ్చాడు. మరి మనం చేసే ఆరాధన దేవుడు ఆశించినంత వెళ్ళాలి. అందుకంటాడు, మన ప్రాణం కృంగిపోతున్నా, గత సంవత్సరాలు నీకు శత్రువు నిన్ను ఎంత బాధ పెట్టచ్చు, గత సంవత్సరంలో నువ్వు ఎన్నో దుఃఖాల్లో ఉండొచ్చు, గత సంవత్సరంలో దేవుడు నిన్ను మర్చిపోయి ఉండొచ్చు, గత సంవత్సరాల్లో మర్చిపోయిన అనుకుని ఉండొచ్చు, గత సంవత్సరాల్లో నాలుగోదిగా చూడగా నీ ప్రాణం కృంగిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను సజీవుడిగా ఉంచాడు. ఇంకా నువ్వేం చేయాలా? నీవైనా నేనైనా దేవుడిని ఖచ్చితంగా ఆరాధించాలి. ప్రభా, గత సంవత్సరం అంతా నా శత్రువులు నన్ను వెంటారు, గత సంవత్సరం అంతా నాకు దుఃఖాలే, గత సంవత్సరం అంతా నువ్వు నన్ను మర్చిపోయావు నేను అనుకుంటూ వచ్చా, గత సంవత్సరం అంతా కూడా నా ప్రాణం కృంగిపోయింది. అయినను ఈ నూతన సంవత్సరంలో నేను నిన్ను ఆరాధన చేస్తాను. ఎందుకంటే అటువంటి స్థితిలో ఉన్న నన్ను నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసావు, నీకు వందనాలు ప్రభా. ఇది 5వ విషయం చూద్దాం. సమయం అయిపోయింది, ఇక చదువుకుని ముగిద్దాం. 5వ మాట, కీర్తన గ్రంథం 42 వచ్చిన త్వరగా. కీర్తన గ్రంథం 42 వచ్చిన, నీ దేవుడు ఏమాయనని బాబా. వాళ్ళు ఏ స్థితిలో ఉండగా దేవుని ఆరాధన చేస్తున్నారో తెలుసుకుంది. వాళ్ళ కన్నీళ్ళు అన్నపానములుగా మారిపోయినాయి అంట. ఎలా మారిపోయినాయి? వాళ్ళు ఏం తింటున్నారు ఇప్పుడు? మనం ఏం తినొచ్చాం ఇప్పుడు ఇంటి మందిరానికి? కొత్త సంవత్సరం కోసం కొద్దిగా గట్టి పెట్టి వచ్చి ఉంటాం. ఏంటిది? చికెన్ మటన్లన్నీ రేపు వండుకుందామని వాళ్ళు ఏ పప్పు ఏ కూరగాయలు వండుకుని వచ్చి ఉంటాం. అంతే కదా. మాకైతే సేవకుడు చక్కగా చికెనే పెట్టాడు, మంచిదైతే. మనం ఏం చేస్తాం? రేపటి కొరకు 1వ తారీఖు ఉంది కదా, కొత్త సంవత్సరం, ఏ చికెన్ మటన్ తెచ్చుకోవాలని చెప్పని రేపు తిందామని చెప్పి ఈరోజు ఏదో కూరగాయలు వండుకుని వచ్చి ఉంటాం.
కోరాహు కుమారులు కన్నీళ్ళే వాళ్ళు తినగలిగారు. ఏమంటారు వాళ్ళు? రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు, వాళ్ళ కన్నీళ్ళే వాళ్ళ ఆకలి తీరుస్తుంది, వాళ్ళ దప్పిగా అయిపోయింది. వాళ్ళు తింటుంది ఏంటండి? కన్నీరుని తింటున్నారంట. కన్నీరుని ఎవరైనా తింటారా? మరి వాళ్ళ జీవితాలు అలా ఉండే, వాళ్ళ పరిస్థితులు అలా ఉండే. వాళ్ళ కన్నీరే వాళ్ళకి ఆహారంగా అయిపోయింది, వాళ్ళ కన్నీరే వాళ్ళకి దప్పికి తెచ్చేదిగా అయిపోయింది, వాళ్ళ కన్నీరే వాళ్ళకి దాహంలో వాటర్గా మారిపోయింది, వాళ్ళ కన్నీరే వాళ్ళకి ఆహారంలాగా మారిపోతూ వచ్చింది. అంటే అటువంటి కష్టతరమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు, అటువంటి బాధకరమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు, అటువంటి దుఃఖకరమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అయినను ఏమంటారు? అయినను 11వ వచనం చూడండి, ఇంకా నేను నా రక్షణకర్త దేవుని నమ్మిక ఉంచి ఆయన ఆరాధన చేస్తా, ఎంకను నేను స్తుతిస్తా. నా కన్నీళ్ళ నాకు ఆహారంగా మారిని, నా కన్నీళ్ళ నాకు దాహంగా మారిని. అయినా అంటే ఆకలి దప్పికతో నేనుండా, ఆకలితో ఉండా, దప్పికతో ఉండా, నా కన్నీళ్ళ నేను దిగమింగుకున్నప్పటికీ, నా కన్నీళ్ళు నేను తాగి బ్రతుకుతున్నప్పటికీ, నా కన్నీళ్ళ నాకు ఆహారంగా మారినప్పటికీ నేనైతే దేవుని స్తుతించే విషయంలో వెనకడిగేయను. ఎంత గొప్ప తీర్మానాలు వారి చూడండి. నేను మొదటే చెప్పా, ఏ స్థితిలో ఉండి కోరాహు కుమారులు దేవుడిని ఆరాధన చేస్తున్నారన్నది. ఏ స్థితిలో ఉన్నారండి? కన్నీళ్ళే ఆహారంగా తింటున్న స్థితిలో ఉన్నారు, కన్నీళ్ళనే దాహంగా తాగుతున్న స్థితిలో ఉన్నారు. వాళ్ళకి మనలాగా ఆహారం తింటున్న అనుభవం కాదు, మనలాగా కావాల్సిన చికెను మటన్ లేకపోతే బగర్ రైస్ లేదా పలావ్ లేకపోతే ఇంకో రైస్ తింటున్న అనుభవం కాదు. వాళ్ళ కన్నీళ్ళే వాళ్ళకి ఆహారంగా మారిపోయింది, వాళ్ళ కన్నీళ్ళే వాళ్ళకి దప్పికి తీర్చని, ఆకలిగా ఉండి, ఆకలి తింటానికి అన్నంగా కానీ నీడగా కానీ మారిపోతూ వచ్చినాయి. ఇటువంటి స్థితిలో ఉండే ఏ మానవుడైనా ఆరాధన చేస్తాడా? శత్రువు చేత బాధించబడ్డాడు ఆరాధన చేశాడంటే నమ్మొచ్చు, దుఃఖం నుండి ఆరాధన చేశాడంటే నమ్మొచ్చు, దేవుడు మర్చిపోయిన స్థితిలో ఉండి కూడా ఆరాధన చేశాడంటే నమ్మొచ్చు. నాలుగోదిగా అర్థం కాదు, ప్రాణం కుంగిపోయిన స్థితిలో ఆరాధన చేశాడంటే కూడా నమ్మొచ్చు. కానీ కన్నీళ్ళే అన్నపానంగా మారిపోయిన స్థితిలో ఉన్నవాడు ఆరాధన చేస్తున్నాడంటే ఎంత గొప్ప అద్భుతము, ఎంత గొప్ప ఆశ్చర్యం ఆలోచించండి. ఎంత గొప్ప అడుగు. తన కన్నీళ్ళు తనకు ఆహారంగా మారిన, తన కన్నీళ్ళు తనకి ఎంతో ఆహారంగా మారినప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టుకొని దేవుని ఆరాధన చేస్తున్నారు వాళ్ళు. దేవా, మాకు తినడానికి ఆహారం లేకపోవచ్చు, బహుశా ఉండా దూరం వెళ్ళిపోవచ్చు, ఎటువంటి స్థితిలో ఉన్న మా కన్నీళ్ళే మాకు ఆహారంగా మారినప్పటికీ మేమైతే మా దేవుణ్ణి ఆరాధించడం మటుకు మానం. కన్నీళ్ళ ఆహారంగా మారినాయి, కానీ వాళ్ళు చేసే ఆరాధన మారిందా? వాళ్ళు దేవుని స్తుతించే కూడా మారిందా? వాళ్ళు దేవుని మహింపరిచే కూడా మారిందా? వాళ్ళు దేవుని గణపరిచే కూడా మారిందా? ఆహారం మారింది, దప్పికి తీర్చే దాహం మారింది. ఆ రెండు కన్నీరుగా మార్చబడి, కానీ వాళ్ళు ఆరాధించే ఆరాధన మారలా. అందుకే వారి జీవితాలతో శ్రేష్టకరమైనవి, అందుకే వారి జీవితాలతో శ్రేష్టకరమైనవి. నిజంగా వారి అనుభవాలు మనకు ఎంత అవసరం. ఈరోజు ఆరాధన చేయడానికి వచ్చిన మన జీవితంలో పాపం చేత, అపరాధం చేత చచ్చిన ప్రభావ నాకు రక్షణ ఇచ్చావు, నేను ఆ లోకంలో ఈ లోకంలో ఉండగా కాపాడు, నేను అన్నిటిగా ఉన్నప్పుడు రక్షించావు. ఇది యథాస్థితి ఆరాధన, ప్రతి ఆదివారం చేసే ఆరాధన. కానీ ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా చేయ ఆరాధన. నిన్ను శత్రువులు బాధించినప్పుడు దేవుడిని స్థుతించు, ఆ దేవుడిని స్థుతించు. దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడిని స్థుతించు. గత సంవత్సరంలో శత్రువులు బాధించారు, కొత్త సంవత్సరంలో స్థుతించు. దేవాన్ని కొందనాలు, నా శత్రువులు నన్ను బాధించారు, గత సంవత్సరం దుఃఖంలో ఉన్నావు, దేవాలయానికి దుఃఖం వచ్చింది, నీకు వందనాలు ప్రభా. నువ్వు నేను మర్చిపోయి గత సంవత్సరం నీకు వందనాలు, నా ప్రాణం కుంగిపోయి నీకు వందనాలు, నా కన్నీళ్ళే నాకు ఆహారం ఇవ్వాలి. అయినా నీకు రెండు చేతులెత్తి వందనాలు చెబుతున్నా, నీకు స్తోత్రాలు ప్రభా. ఎందుకు? ఇన్ని పరిస్థితుల్లో కూడా నువ్వు నన్ను కాచి కాపాడి, నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి కాపాడి ప్రభు యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన బట్టి నన్ను జ్ఞాపకం చేసుకుని నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసి నిన్ను ఆరాధించే ధన్యత, నాకు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చావు. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభుని ఆరాధించే. ఇది ఎన్నో మాట. అయిపోయింది కదా, టైం కూడా అయిపోయింది కదా, ముగిద్దానండి. 5, 6 విషయం, కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. చాలక్క. ఎన్నో మాట అండి ఇది? 6వ మాట. ఏంటి 6వ మాట? ఏమవుతున్నాయి? ఏ మొక్కలు? బొక్కలు. ఏం బొక్కలు? తెలంగాణ బొక్కలు అంటారు, ఇక్కడ కూడా అట్టగంటారా? ఏ బొక్కలు ఏమైనాండి? మనం ఏదన్నా అదే అబ్రహాం కోసినప్పుడు, లేదంటే అబ్రహాం కోసినప్పుడు అంటే అబ్రహాం కాదండి, మాంసం.
లేదో ఏటనో మటనో కోసినప్పుడు, లేదంటే ఇంకా దేనికన్నా వెళ్ళినప్పుడు ఏమంటాం, అయ్యా కొన్ని బొనుకులు ఉంటాయి, అయ్యా బోన్స్ వేయ అంటాం. ఎందుకంటాం? బొక్కలు వేయని ఆ తెలంగాణలో అంటారు. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు బొక్కలు అంటే ఏంటి బొక్కలు అనుకున్నాను. తీరా చూస్తే బోన్స్ అని తెలిసింది. ఆ ఎముకలే అంటాం మనం. ఎందుకు? వాటిని చారు పెట్టుకుంటాం, మంచిది ఆరోగ్యానికి అని. కానీ ఇక్కడ చూడగా కోరాహు కుమారులు ఏ స్థితిలో ఉండి ఆరాధన చేస్తున్నారంటే, ఏమైంది? దూషణల చేత ఎముకలు ఇరిగిపోయినాయి అంట. అనేకులు వాళ్ళని దూషిస్తున్నారు చూసారా? ఆ దూషించే మాటల చేత వారి ఎముకలు ఇరిగిపోయినట్టు అయిపోయినాయి. అంటే ఎంతగా దూషించబడుతున్నారో చూడండి. ఒక కోణంలో మనం వెనక్కి వెళ్ళి ఇంకో కోణంలో చూద్దామా? కోరాహు ఎలాంటి వాడు? దేవునికి విరోధమైన వాడు, దేవుని సేవకుడికి విరోధమైన వాడు. మోషే అహరోనుకు విరోధంగా మాట్లాడాడు, దేవునికి విరోధంగా మాట్లాడాడు. ఇక చాలా దారుణమైన స్థితిలో ఉన్నటువంటి వాడు కోరాహు. ఇక్కడికి వచ్చేదానికి ఒక కోణం, ఆ కోణంలో అర్థం చేసుకుంటే ఎంతోమంది దూషించుంటారు. అరే మీ తండ్రి ఎట్టంటాడురా, మీ తండ్రి అట్టంటాడు, సమాజం అంతటికి ఎదురు తిరిగినోడురా, మీ తండ్రి దేవునికి ఎదురు తిరిగినోడు, దేవుని సేవకుడైన మోషేకి, యాజకుడైన అహరోనుకి, వీళ్ళందరికీ ఎదురు తిరిగినోడురా, మరి అట్టంటోడు మీ నాన్న ఎట్టంటోడు అంటే బహుశా ఈ కోణంలో వారిని దోషణ పాలు చేస్తుంటే వీళ్ళేమో దేవుని వెంబడిస్తున్నారు, వీళ్ళేమో దేవుని ఆరాధన చేస్తున్నారు. మరి వీళ్ళకి ఎట్లా ఉంటుంది? ఇటు ఏ తండ్రి వైపు చూసినా, మరి దేవుని నమ్మి దేవుని బలిపెట్టని ఆశ్రయించిన వాళ్ళని అనేక మంది అనే దోషణ మాటలు చూడగా వాళ్ళ ఎముకలు ఇరిగిపోయినట్ట, కొట్టవసరలా. అందుకే నరవలేని నాలుక ఏం చేస్తుందండి? ఏమైనా మాట్లాడింది. ఒక చిన్న అగ్గిపుల్ల పెద్ద అడవిని తగలేసింది. వీళ్ళు చేసే దోషణ మాటలే వాళ్ళ ఎముకలు ఇట్లా కర్రలతో కొట్టవసరలా, రాడ్లతో కొట్టవసరలా, చేతులతో కొట్టవసరలా. ఆ దోషణ మాటలే ఏమైపోయినాయి? వారి ఎముకలు ఇరవబడుతున్నాయంట. ఎముకలే ఇరిగిపోయిన స్థితిలో ఉండా మేము మా దేవుని మర్చిపోం. ఇంకా అంటే మా ఎముకలు ఇరిగిపోయినా మా దేవుని ఆరాధన చేస్తాం. మా ఎముకలు ఇరిగిపోతున్నాయి, అనేకులు దోషం చేస్తున్నారు, అనేకులు మమ్మల్ని దూషిస్తున్నారు, మా ఎముకలు ఇరిగిపోతున్నాయి, అయినా మేము ఇంకా మా దేవుని ఆరాధన చేస్తాం. వాళ్ళు ఎట్టంటే అనుభూలు ఉండరు చూడండి. మనమైతే అనుభూలు ఉండి ఆరాధన చేస్తామా? అప్పటికి చేయలేం. ఎముకలే ఇరిగిపోయినాయి. ఒక కాలు ఇరిగిందనుకో, కింద కూర్చోం. ఎక్కడ కూర్చుంటాం? కుర్చీలో కూర్చుంటాం. ఆ ఇరిగిన దాన్ని బట్టి దేవునికి ఆరాధన కూడా చేయలేం. ఏం చేస్తాం? ప్రభా పాపం చేత చచ్చిపోయాడు, నన్ను బతికించు, నీ కొందనాలు ప్రభా అని ఆరాధన చేస్తాం. నా ఎముక ఇరిగింది ప్రభా, నీ కొందనాలని మనం చెబుతామా? చెప్పం. ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తా. తిమోతి అంకులు నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు 2013లో ఒక పని మీద బయటికి వెళ్తానికని చెప్పి ప్రార్థన చేసి పంపించాడు. పంపిస్తే నేను బయటికి వెళ్తా ఉండగా హెబ్రోను ఎంటర్ అయ్యేటప్పుడు గేటు లోపలికి వెళ్ళగానే బైక్లన్నీ పార్క్ చేసి ఉంటాయి. మేము అప్పుడు కొరియన్ అంకుల్ రూమ్లో ఉండేవాళ్ళం. కొన్ని పరిస్థితులను బట్టి అక్కడ హెబ్రోన్లో పరిస్థితులు బాగానప్పుడు కొరియన్ అంకుల్ రూమ్లో ఉండేవాడు. అక్కడ తిమోతి అంకుల్ కూడా వస్తూ ఉండేవాడు. ప్రార్థన చేసి బయటకు పంపిస్తుంటే బయటికి వెళ్తా ఉండగా బైక్ దగ్గరకు వచ్చి బైక్ తీసుకుంటూ ఉండగా బైక్ స్టాండ్ ఏం చేశానంటే తీటి మర్చిపోయి ఊరినట్టు పక్క రాగానే ఆ స్టాండ్ వచ్చి నా కాలుకి తగిలింది. కాలు గోరుకి, బొటన వేలికి తగిలింది. గోరులు వేసింది, కొద్దిగా రక్తం వస్తుంది. తిమోతి అంకుల్ ఏమన్నాడంటే, నేను గబక్కన ఏం చేశానంటే రక్తం వస్తుందని చెప్పి మరి లోపలికి వెళ్ళిపోయి రూమ్లోకి వెళ్ళి కట్టుకొట్టుకుని బయటికి వెళ్దామని చెప్పి కట్టుకొట్టుకోవడానికి వెళ్తే తిమోతి అంకుల్ అడిగాడు, ఏంట్రా అప్పుడే బయటకు వచ్చావని. అరే ఒరే అంటాడు ప్రేమతో. ఏంట్రా అప్పుడే వచ్చేసేవేంట్రా అన్నాడు. ఏమి లేదు అంకులు, కాలుకి దెబ్బ తగిలింది అంకులు, కొద్దిగా బొట్టన వేలికి గోరు లేచిపోయింది, రక్తం కారుతుందంటే. అప్పుడు తిమోతి అంకుల్ అన్న మాట ఏంటి తెలుసా? రారా మోకాళ్ళు నుంచి అన్నాడు. అంకుల్ మోకాళ్ళు ఉంచాలంటే ఏలు కూడా వంగిది కదా, అది బాధపడుతుంది కదా అంకుల్, నొప్పితో ఉంది కదా, ఎట్ట వంచనంటే నువ్వు ఎట్టన్నా ఉండరా మోకాళ్ళు నుంచి అన్నాడు. ఈ పెద్ద అని చెప్పాడు. కాదంటామా? తండ్రి కాదని ఎట్లా అంటాం? సర్లే అని చెప్పి మోకాళ్ళు ఉంచాం. మళ్ళీ ఈ విషయం ఇక్కడ ఉంచకపోతే గుడాంటీ దగ్గరికి వెళ్ళేది. మళ్ళీ గుడాంటీ చెప్పాల్సింది చెప్పేది, ఎరా పప్పా చెబితే మీరు ఎందుకు ఇట్లా చేయలేదండి, ఎందుకులే అని చెప్పి మోకాళ్ళు ఉంచగానే ఒక విధానము సంతోషకరమైన మాటలు ఆయన నోట్లో నుంచి వచ్చినాయి. ప్రభువా వీడి కాలికి బైక్ స్టాండ్ తగిలింది, నీకు వందనాలు. రక్తం వస్తుంది, నీకు వందనాలు. వాడు బాధపడుతున్నాడు, నీకు వందనాలు. వాడు దుఃఖంతో ఉంటాడు, నీకు వందనాలు. ఈ దెబ్బ తగిలింది, నీకు వందనాలు ప్రభా అన్నాడు. ఏమన్నాడు? ఈ దెబ్బ తగిలింది కూడా నీకు వందనాలు ప్రభా అన్నాడు. నేనేమనుకుంటున్నాను, ఈ దెబ్బ తగిలింది ప్రార్థన చేస్తాడేమో, ఆ నొప్పన్న తగ్గిద్దిలే అనుకున్నా. ప్రభా వీడికి దెబ్బ తగిలింది, దీన్ని బట్టి నీకు వందనాలు అన్నాడు. అంత అయిపోయింది. నన్ను కూడా ఆమెను అనమన్నాడు చివరిలో. ఏమంటా ఆ బాధలో ఉండి ఆమెనన్నా. చివరిలో అన్నాడు,
ఏం చేసేవరా అన్నాడు. ఆరాధన చేశారు కదా అంకుల్, నేను దానికి సహకరించి ఆమె అన్నాను అంకుల్. అవును, అది జరుగును కాకన్నా. దీన్ని బట్టి నీకేం అర్థమైంది అన్నాడు. ఏం అర్థం కాలేదు అంకుల్, మట్టి బుర్ర, ఏం అర్థం కాల. చెప్పాడు, అరే పిచ్చోడా, నువ్వు ముందరికి వెళ్తే బయటికి వెళ్తే ఏ లారీయో బస్సు వచ్చి నేను గుద్దేదేమో. అక్కడ దాకా పోకుండా ఈ చిన్న గాయంతో నీకు అవటం ద్వారా వెనక్కి తిరిగి వచ్చావు కాబట్టి నువ్వు కాపాడబడ్డావు. కాబట్టి దేవుడు నీకు పెద్ద అపాయం రాకుండా కాపాడినందుకు ఏం చేయాలా? దేవుడిని ఆరాధించరా, అదేరా నీకు నేర్పింది అన్నాడు. అప్పటి నుండి ఇప్పటికి ఏ దెబ్బ తగిలిన గాయమైనా, దేవా మొదటి నీకు వందనాలు ప్రభు అని ఆరాధన చేస్తా. కోరాహు యొక్క కుమారులు అంటే నేను అనుకుంటా తిమోతి అంకులు కోరాహు యొక్క కుమారుల అనుభవాన్ని పొందుకున్నవాడు కొన్నాడు. ఆయన అనుభవం మాకిచ్చాడు. ఇప్పుడు మీరు ఆ అనుభవాన్ని పొందుకోవాలి, మాది కాదు. కోరాహు కుమారుల యొక్క అనుభవం ఏంటి? ఎముకలు ఇరిగిపోయిన దేవుని ఆరాధన చేస్తున్నారు. అంటే వారి జీవితంలో ఉన్న వారి దేహంలో ఉన్న ఎముకలన్నీ ఇరిగిపోతున్నా దేవుణ్ణి ఆరాధన చేసే విషయంలో మటుకు ఇంకా మేము ఆరాధన చేస్తాం అంటున్నారు. గత సంవత్సరం అంతా నీ ఎముకలు ఇరిగిపోయే పరిస్థితుల్లో వచ్చి ఉండొచ్చు, నువ్వు నలిగిపోయిన పరిస్థితులు, కుమిలిపోయిన పరిస్థితులు, కుంగిపోయిన పరిస్థితుల్లో వచ్చి ఉండొచ్చు. కానీ దేవుణ్ణి ఆరాధన చేయి. ఈ నూతన సంవత్సరం నాకు ఇచ్చావు, దీని ద్వారా బహుమానాలు ఇవ్వబోతున్నా ప్రభు అని. ఇది ఎన్నో మాట? 7వ మాట చూద్దామని. కీర్తన గ్రంథం 42:5 కీర్తన గ్రంథం 42:5. నా ప్రాణమా నాలుగు చివర కూడా చదవను. 4 చివర నా ప్రాణము నాలో ప్రాణం ఏమైందండి? కృంగిపోవటం వేరు. ఇప్పుడు ఏమైంది? కరిగిపోతుంది. ఎలా కరిగిపోతుంది? ఒక మైన్ పొత్తి, ఒక కొవ్వొత్తి తెలుసు కదా, కొవ్వొత్తి మనం వెలిగించగానే ఏం జరిగిందండి? అది మంట వచ్చింది. అది ఎంత కరిగిపోతే అంత మంట. వాళ్ళు ఎంత కరిగిపోతున్నారో అంత ఆరాధన చేస్తున్నారు దేవుణ్ణి. ఏం చేస్తున్నారండి? ఎంత కరిగిపోతున్నారో అంత గొప్ప ఆరాధన. కొవ్వొత్తిలాగా కరిగే కొందిని వెలుగు ఎట్లా వచ్చిందో, వారి ప్రాణాలు ఎంత కరిగిపోతున్నాయో అంతగా దేవుని ఆరాధన చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే, వారు ప్రాణాలతో సజీవులుగా ఉండాలంటే దేవుని ఆరాధన చేయాల్సిందే. ఏం చేయాలా? దేవుని ఆరాధన చేయాల్సిందే. మనం బ్రతికొండాలంటే దేవుని ఆరాధన చేయాలి, బ్రతికొండా దేవుని ఆరాధన చేయాల్సిందే. బ్రతకాలన్న ఆరాధనే, బ్రతికొండా ఆరాధనే. అంటే వారి కోరాహు యొక్క కుమారులు ఏ స్థితిలో ఉన్నారో చూడండి. వారి స్థితిలో వారి ప్రాణం కరిగిపోతుందంట. అసలు మైలుపోతులాగా కరిగిపోతుంది వారి ప్రాణం. కరిగిపోవటం అంటే అర్థం ఏంటి? మీకు తెలిసిన విషయంలో క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు ఉంటారా? క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారండి? 1 సంవత్సరం, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు కీమోథెరపీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. చేస్తే దేవుని చిత్తం అయితే బతుకుతారు, దేవుని చిత్తం లేకపోతే కాలం దగ్గర పడినప్పుడు వాళ్ళకి కొన్ని మార్కులు పెడతారు. 1st స్టేజీ, 2nd స్టేజీ, 3rd స్టేజీ, 4th స్టేజీ. 4th అయిపోయిన తర్వాత ఉంటాడా? ఉండరు. అంటే ఆ స్టేజీ ప్రకారం ఉండేది. అట్లా ఏంటి? కరిగిపోతుంది. వారి దేహంలో ఉన్నటువంటి అవయవం కరిగిపోవటం ద్వారా స్టేజీ మారిపోతే వెళ్ళిపోతుంది. ఇక్కడ కోరాహు కుమారుల యొక్క కోరాహు కుమారుల స్టేజీ కూడా వాళ్ళ ప్రాణం ఏమైపోతుందండి? కరిగిపోతుంది. అంటే వాళ్ళ స్టేజీ దిగజారిపోతుంది. బహుశా వాళ్ళు 4th స్టేజ్కి వచ్చారో 5th స్టేజ్కి వచ్చారో తెలియదు. మొదటి 2, 3 స్టేజీల్లో లేరు, చివరి స్టేజీలో ఉంటారు. అంటే ప్రాణం ఇంకో క్షణంలో ఎగిరిపోతుంది అన్న క్షణంలో కూడా ఉండొచ్చు. బహుశా అటువంటి పరిస్థితిలో ఉండొచ్చేమో. కానీ చివరి క్షణంలో కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవుని ఆరాధన చేస్తున్నారు. అది మానవుడి జీవితంలో ప్రాముఖ్యత. చాలామంది ఏం చేస్తారంటే, చివరి క్షణంలో పరలోకానికి వెళ్తానికి నేను సరి చేసుకుంటే సరిపోయింది అనుకుంటారు. నేను చచ్చిపోబోయే ముందర ఏం చేయాలా? చావు వస్తుంది అనుకున్నప్పుడు, రోగం నువ్వు చచ్చిపోతావు అన్నప్పుడు, ప్రభా నేను ఏ తప్పు చేసినా అన్ని జల్లిడేసినట్టు, వలేసి చేపలు పట్టినట్టు ఏ తప్పు చేసి అన్నీ గుర్తు తెచ్చుకుంటావు, అన్నిటిని ఒప్పుకుంటావు. కానీ కోరాహు కుమారులు ప్రాణం కరిగిపోతుందంటే మరణం వచ్చే సమయంలో కూడా దేవుని ఆరాధన చేస్తున్నారు. వారు నిజమైన ఆరాధికులంటే, వాళ్ళు నిజమైన ఆరాధికులంటే. గత సంవత్సరం అంతా పీడ నీ జీవితంలో శత్రువులు నిన్ను బాధించుండొచ్చు. గత సంవత్సరం అంతా దుఃఖాక్రాంతుడిగా ఉండొచ్చు. గత సంవత్సరం అంతా నీ దేవుడిని నువ్వు మర్చిపోయాడు నువ్వు అనుకోవచ్చు. అటువంటి స్థితిలో నువ్వు ఉండొచ్చు. గత సంవత్సరం అంతా ప్రాణం కృంగిపోయి ఉండొచ్చు. గత సంవత్సరం అంతా నీ కన్నీళ్ళే అన్నపానాలుగా మారిపోయి ఉండొచ్చు. గత సంవత్సరం అంతా దోషం చేత నీ ఎముకలు ఇరిగిపోయి ఉండొచ్చు. గత సంవత్సరం అంతా
నీ ప్రాణం కరిగిపోయి ఉండొచ్చు. ఇటువంటి స్థితిలో ఉన్న కోరాహు కుమారులు ఆరాధించినట్టు నువ్వు కూడా దేవుని ఆరాధించి ఏమని, ప్రభా నా జీవితం గత సంవత్సరం అంతా ఇలా ఉంది అంటే అన్ని పాయింట్లు కాదు, ఏదో ఒకటి మన జీవితానికి సంబంధించింది ఉండేది. 7 విషయాలు నువ్వు ఒక్కలో చేయదు, ఏదో ఒక విషయం నీకు సంబంధించింది ఉండేది. నా జీవితంలో ఎలాంటి విషయం, దీన్ని బట్టి ప్రభా ఇలాంటి స్థితిలో ఉన్న కోరాహు కుమారులు 7 అనుభవంలో ఉండ నిన్ను ఆరాధన చేస్తున్నారు. నేను ఇలాంటి స్థితిలో ఉన్నా, అయినను ప్రభా నన్ను గత సంవత్సరం అంతా కాచి కాపాడి మరొక సంవత్సరం సజీవులుగా ప్రవేశపెట్టి మరో సంవత్సరం బహుమానం ఇచ్చావు, నీకు వందనాలు. 2025 సంవత్సరంలో నన్ను సజీవుడిగా ప్రవేశపెట్టావు, సజీవురాలుగా ప్రవేశపెట్టావు. గత సంవత్సరం అంతా నా బాధలు, నా దుఃఖాలు, నా శత్రువులు నన్ను బాధించిన విధానం అంతటి నుంచి కూడా కాపాడి కొత్త సంవత్సరంలో వాటన్నిటి నుండి విడుదలిచ్చి నూతన సంవత్సరం నన్ను ప్రవేశింపజేసావు, నీకు వందనాలు ప్రభా. గత సంవత్సరం నా స్థితి ఇదే, కానీ నువ్వు నన్ను మర్చిపోలేదు. నువ్వు నన్ను మర్చిపోయింటే నేను అక్కడ ఉండేవాడిని కాదు. నువ్వు నాకు ఇచ్చిన రక్షణ, నాకు ఇచ్చిన పాప క్షమాపణ, నేను ఏ స్థితిలో ఉండా యెహోవా నన్ను కఠినంగా శిక్షించిన కానీ ఆయన నన్ను మరణంకి అప్పగించలేదు అన్నట్టు 7 అనుభవం కోరాహు కుమారుల వల్ల నేనుండా నన్నైతే మరణానికి అప్పగించుకోకుండా నేను నేటి వాడిగా అంటే సజీవుడిగా నూతన సంవత్సరం నన్ను ప్రవేశింపజేసి ఈ 2025 సంవత్సరం నాకు బహుమానం ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ప్రభా నీకు శుభాకాంక్షలు. నూతన సంవత్సరం నన్ను ప్రవేశపెట్టే ప్రభా నీకు వందనాలని ప్రభు నేను చేద్దాం. కోరాహు కుమార్ లాంటి అనుభవాలు నీకు గత సంవత్సరం అంతా వచ్చి ఉండొచ్చు. ఆ అనుభవాల నుండి నూతన సంవత్సరంలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇక కొత్త జీవితాన్ని నీకు ఇవ్వటానికి, ఆ అనుభవం నుంచి మార్చి కొత్త సంవత్సరంలో కొత్త అనుభవాలతో నేను ప్రవేశింపజేస్తున్నా ఆ ప్రభుని క్రొత్త విధానంలో ఆరాధించి ఎప్పుడు చేసి ఆరాధన చేయొద్దేడా. నాకంటే కూడా స్థానిక సేవకుడు తెలుసు అంకులకి, మీరు ప్రతి ఆదివారం ఎవరు ఎలా ఆరాధన చేస్తారన్నది ఆయన తెలుసు. ఇప్పుడు 3rd టైం అంటే ఇక్కడికి వచ్చింది నాకు చెప్పాడు అంకుల్. అంటే ఎంత అనుభవం మీ గురించి మీ ఆరాధన తెలుసుకుని ఉంటాడు. నేను చెప్తున్నా కదా, గత ఆదివారం వరకు కూడా నువ్వు చేసిన ఆరాధన కూడా ఇప్పుడు చేయొద్దు. ఈరోజు కొత్త ఆరాధన కోరాహు కుమార్ లాగా. ఏ స్థితిలో ఉన్న కోరాహు కుమార్ ఆరాధన చేశారు చెప్పండి? ఆ 7 విషయాలు. మొదటిది శత్రువు చేత బాధించబడినప్పుడు, 2 దుఃఖాక్రాంతులుగా ఉన్నప్పుడు, 3 దేవుడు మర్చిపోయాడు ఉన్న స్థితిలో ఉన్నప్పుడు, 4 ప్రాణం కృంగి ఉన్నప్పుడు, 5 కన్నీళ్ళు అనపడం మారినప్పుడు, 6 ఎముకలు ఇరిగిపోతున్నప్పుడు దోషం చేత, 7 ప్రాణం కరిగిపోయినప్పుడు. 7 అనుభవంలో కూడా దేవుని విడిచిపెట్టకుండా ఆరాధించారు. ఈ 7 అనుభవం గత సంవత్సరం నీకు వచ్చుంటే వాటిలో దేవుడు నేను విడిచిపెట్టినందుకు ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఆరాధించే, నూతన సంవత్సరంలో వాటన్నిటి నుంచి విడుదల పొందిన అనుభవంలో దేవుడు నిన్ను తీసుకొచ్చి గొప్ప మహిమకరంగా దేవుడు నేను వాడుకున్నట్టు గొప్ప ఆరాధన నువ్వు నేను చేయనట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్.